వర్షాలు పడుతున్నాయి కదండీ! వర్షాల్లో కొంచెం కారం కారంగా కమ్మగా పచ్చడి తింటే ఎలా ఉంటుంది దోసల్లో కానీ రైస్‌లోకి కానీ అలాంటి పచ్చడి నేను చేస్తున్నానండి. హాయ్ అండి. నేను మీ కపిల్ అండ్ కుకింగ్ అండ్ మోర్‌కి స్వాగతం. ఈరోజు నేను టమాటా, కొత్తిమీర, పుదీనాతోటి చట్నీ చేస్తున్నానండి. దోసల్లోకి చాలా బాగుంటుందని నేను మిల్లెట్ దోసలు వేసుకున్నాను ఈరోజు. మిల్లెట్ దోసల్లోకి ఈ చట్నీ చేస్తున్నాను అనమాట. రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. టేస్టీగా కూడా ఉంటుందన్నమాట ఈ చట్నీ. అందులో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మంచి సి విటమిన్ రిచ్ కదండి. మనకి సి విటమిన్ ఇమ్యూనిటీ బాగా పెంచుతుంది. కాబట్టి ఇలాంటి రోటి చట్నీలు రోలు కాదనుకోండి మిక్సీలోనే వేశాను. వెజిటబుల్ చట్నీస్ చాలా టేస్టీగా ఉంటాయి. వచ్చేదంతా వర్షాకాలం కదండి. మనకు కొంచెం ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే దగ్గు జలుబులు రాకుండా కంపల్సరిగా సి విటమిన్ అయితే అవసరం మనకి. ఈ పచ్చడిలో పుష్కలంగా సి విటమిన్ ఉంటుందండి. స్టవ్ మీద ఇప్పుడు చిన్న కడాయి పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందుగా ఒక 2 స్పూన్లు ధనియాలు వేసాను. అవి ఎర్రగా వేగాలి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసానండి. ఒక 15 పచ్చిమిరపకాయలు మధ్యకి కట్ చేసి వేసి వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు మరీ ఫ్రై అయిపోయినట్టేమి వేగక్కర్లేదండి. పచ్చిమిరపకాయలు కొంచెం దోరగా వేగితే సరిపోతాయి అన్నమాట. దానిలో ఒక 4-5 గింజలు వచ్చేలాగా మెంతులు అన్నమాట. మెంతులు ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది, వాసన బాగుంటుంది కదా మెంతులకి వేసి బాగా కలుపుకుంటున్నాను. కొంచెం ఇలా వేగిపోతే సరిపోతాయి. ఇప్పుడు ఈ వేగిపోయిన వాటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు, ఈ ధనియాలు, జీలకర్ర వీటిని కూడా ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. అదే ప్లేట్లో ఒక 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేయించుకోవాలి. అవి కూడా దోరగా వేగాలి. పచ్చిశనగపప్పు వేగాక మనం కట్ చేసి పక్కకు పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు, పెద్ద ముక్కలే కట్ చేశాను నేను. ఆ టమాటా ముక్కలు కూడా వేసేసి మగ్గబెట్టుకోవాలి. ఈ టమాటా ముక్కలు మగ్గిపోవటానికి ఒక 4-5 నిమిషాలు పడుతుంది. వేసి వీటిని బాగా ఇప్పుడే కలపట్లేదండి. పైన నేను పుదీనా, కొత్తిమీర అని చెప్పాను కదా, ఒక 2 మినిట్స్ వదిలేస్తే అవన్నీ దగ్గరకు అయిపోతాయి కొంచెం. ఇప్పుడు ఇందులో పుదీనా కడిగి పక్కన పెట్టుకున్నాను కదా, ఆ పుదీనా కూడా వేసేసుకుంటున్నాను. పుదీనా పాటు కొత్తిమీర కూడా కడిగి పెట్టుకున్నాను, అది కూడా వేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసేసి ఒక పెద్ద లెమన్ సైజ్ చింతపండు, అది కూడా ఒకసారి నీళ్ళతోటి వాష్ చేసి ఈ కొత్తిమీర మీద పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టుకున్నాక ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. దీనిలో టేస్ట్కి సరిపడా ఒక 2 స్పూన్లు చిన్న స్పూన్ తోటి రాక్ సాల్ట్ వేసాను. తర్వాత అదే ఒక చిన్న స్పూన్ తోటి కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసేసి ఒక 2-3 నిమిషాల పాటు ఒక మినిమం 3 మినిట్స్ అన్న పడుతుందండి. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని అలా వదిలేసేయాలన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. మనం ఏమన్నా స్నాక్స్ చేసుకున్న స్నాక్స్లో కూడా చాలా చాలా బాగుంటుంది. అందులో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ ఫుల్ ఆఫ్ విటమిన్ సి అండి. ఇప్పుడు ఈ పచ్చడిని మరో 2 నిమిషాలు అట్లా మగ్గనిచ్చేయాలండి. టమాటా మెత్తగా అయిపోతుంది. దీనిలో ఒక హాఫ్ ఉల్లిపాయ అండి, సగం ఉల్లిపాయ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది తగులుతూ ఉంటుంది పంట కింద. అది కూడా వేసేసి
ఉల్లిపాయ కూడా వేసేసి కలిపేసి పక్కకు పెట్టుకుందామండి. పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం పచ్చడి రెడీ చేయడానికి ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, వాటిని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ధనియాలు వాటితో పాటుగా మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని మనం ఈ పక్కకు పెట్టుకున్న టమాటా ముక్కలు వీటిని కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇది కొంచెం చల్లారాలండి. చల్లారాక వేసుకోవాలన్నమాట మిక్సీ జార్లోకి. దీన్ని మరీ పేస్ట్ లాగా చేయకూడదండి. పచ్చడిని కొంచెం కోర్సుగానే గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే పచ్చడి టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇందులో ఒక 5-6 రెబ్బలు వెల్లుల్లి కూడా వేసుకోవాలి. 1 స్పూన్ నేను షుగర్ పొడి అండి, ఆర్గానిక్ షుగర్ వేస్తున్నాను. బ్రౌన్ షుగర్ 1 స్పూను వేస్తే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. 5-6 రెబ్బలు వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను. ఈ వెల్లుల్లి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇట్లా కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాను. పచ్చడి చేసుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. దీనికోసం మనం ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేసుకోవాలండి. పచ్చడికి తాలింపు చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఈ చిన్న కడాయిలో అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ముందుగా 1 స్పూను వేడెక్కాక ఆయిల్ 1 స్పూను ఆవాలు వేయాలండి. నూనె వేడెక్కింది కదా, ఆవాలు వేసాను. చిటపటామన్నాయి ఆవాలు. తర్వాత 1 స్పూను జీలకర్ర, మినప్పప్పు, ఈ 3 వేసి దోరగా వేగాలి బాగా. ఒక 3-4 ఎండుమిరపకాయలు కూడా వేసి అవి కూడా వేయించుకోవాలి. ఇందులో కొంచెం ఇంగువండి. ఇంగు వేస్తే చాలా బాగుంటుంది పచ్చడికి. ఇంగువ కూడా వేసి ఫైనల్గా కరివేపాకు కూడా వేసి కలిపేసుకోవాలి. ఈ తాలింపుని మనం పచ్చడి బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాం కదా, ఆ బౌల్లో వేసి పచ్చడిలో మిక్స్ చేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీ పచ్చడి రెడీ అయిందండి. మీరు కూడా ఈ పచ్చడి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. దోశల్లోకి ఎప్పుడు కొబ్బరి పల్లీలు ఈ పచ్చడే కాకుండా ఇలాంటి పచ్చళ్ళు కూడా ట్రై చేసి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. వెజిటబుల్స్ కూడా అన్నీ మంచి సి విటమిన్ ఉన్నాయి కదా. కామెంట్స్ పెట్టండి. ఉంటాను. బాయ్. మరో వీడియోతో కలుద్దాం.